హలో గైస్, మనకు మోటరోలా వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 గైస్. ఇది మనకు మోటరోలా ఎడ్జ్ సిరీస్ నుంచి వస్తుంది. మనకు రీసెంట్‌గానే మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, 50 అల్ట్రా మొబైల్స్ లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు మోటరోలా ఎడ్జ్ 50 గైస్. ఇది మనకి ఈరోజే ఈ మొబైల్ లాంచ్ చేసినారు. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తవారు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది మొత్తం మనకు 3 కలర్స్‌లో వస్తుంది గైస్. కలర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి చూడడానికి. దాంతోపాటు మనకి ఈ మొబైల్‌లో మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి దీంట్లో బిల్డ్ క్వాలిటీ గైస్. ఈసారి మనకి ఈ మొబైల్‌లో వచ్చేసి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది ఇది. అంటే మనకి ఈ మొబైల్ ఏమైనా కింద పడినా, వాటర్‌లో పడినా, ఎక్కువ మనకి రఫ్ అండ్ టఫ్ పడినా కూడా మొబైల్‌కి అయితే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇది వచ్చేసి మనకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది గైస్. మనకి సింపుల్‌గా చెప్పాలంటే ఒక రగ్గుడ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అంటే మనకి రఫ్ అండ్ టఫ్ అన్నా కూడా మొబైల్‌కి అయితే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు గైస్. ఇదే మనకి ఈ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వల్ల ఒక ప్లస్ పాయింట్. ఓవరాల్ గైస్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం మనకు చాలా బాగుంది ఇది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక రఫ్ అండ్ టఫ్ మొబైల్ ఇది. దాంతోపాటు గైస్ దీంట్లో మనకు IP68 వాటర్ ప్రూఫ్‌తో కూడా వస్తుంది. మనకి ఈ మొబైల్ గైస్ వాటర్‌లో పడినా లేకుండా వర్షం తడిసినా కూడా ఎక్కువ అయితే డ్యామేజ్ ఉండదు. ఈ మొబైల్ ఇది ఒక ప్లస్ పాయింట్. మెయిన్‌గా దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి గైస్. నెక్స్ట్ గైస్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది గైస్. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు 1.5K రెజల్యూషన్ వస్తుంది. మనకు డిస్ప్లే రెజల్యూషన్ కూడా బాగుంటుంది గైస్. దాంతోపాటు మనకి ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి కలర్స్ కానీ బ్రైట్నెస్ కూడా బాగున్నాయి దీంట్లోన. దీంట్లో మనకు ఫ్రీ బ్రాండ్స్ వచ్చేసి 1900 నిట్స్ దాకా మనకు ఫ్రీ బ్రాండ్స్ కూడా వస్తుంది గైస్. ఓవరాల్ డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో చేసిన కెమెరాస్ గురించి మనకైతే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 700C సెన్సార్ యూజ్ చేసినారు. మనకి దీంట్లో గైస్ ఫోటోస్ కానీ వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. ఎందుకంటే మనకి ఇది సోనీ కెమెరా ఉండడం వల్ల మనకు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ బాగా వస్తాయి గైస్ ఇది. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ కెమెరా వచ్చేసి 10 MP టెలిఫోటో లెన్స్ కూడా యూజ్ చేసినారు గైస్. ఇది కూడా మనకు చాలా యూస్ఫుల్ కెమెరా అనేది. ఈ టెలిఫోటో కెమెరా ఉండడం వల్ల మీరు జూమ్ చేసి కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు గైస్. మెయిన్‌గా మనకి పోర్ట్రేట్ మోడ్‌లో కానీ లేకుంటే మీరు డిజిటల్‌గా 30x దాకా మనకు జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి 13 MP అల్ట్రా వైడ్ కెమెరా గైస్. మొత్తం మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. మెయిన్ కెమెరా మాత్రం మనకి చాలా బాగుంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ఓవరాల్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేసినారు గైస్. మనకి ఈ మొబైల్ ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇదే బడ్జెట్‌లో ఇంకా దేనికన్నా బెటర్ ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి గైస్. ఇది మాత్రం గైస్ మనకు స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 మాత్రమే యూజ్ చేసినారు. ఇది ఒక మైనస్ పాయింట్ ఇది మొబైల్‌లోన. ఇంకా మనకి ఈ బడ్జెట్ ఇంకా బెటర్ ప్రాసెసర్ ఇచ్చింటే బాగుంటుండే. ఈ ప్రాసెసర్ మాత్రం ఈ బడ్జెట్‌కి ఇది యావరేజ్ అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే మనకి ఇది 28,000 రూపీస్‌కి వస్తుంది. ఈ బడ్జెట్‌లో మనకి వేరే మొబైల్స్ కంపేర్ చేస్తే ఇది ఒక మనకు మీడియం ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ మనకు డైలీ యూస్‌కి అయితే బాగుంటుంది గైస్. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే ఈ ప్రాసెసర్ మనకు అంత సెట్ కాదు. గేమింగ్‌కి అయితే అంత మనకు యూజ్ కాదు గైస్. నార్మల్ డైలీ యూస్‌కి అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. ఓవరాల్ మనకు దీంట్లో బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉన్నాయి. దీంట్లో గైస్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ దాకా మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవి కూడా ఒక ప్లస్ పాయింట్ ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా గైస్ మనకు దీంట్లో డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇది గైస్ మనకు హై రేస్ ఆడియో సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకు ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇవే గైస్ ఈ మోటరోలా ఎడ్జ్ 50లో ఉన్న ఫీచర్స్. అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి ఎక్సెప్ట్ ప్రాసెసర్ తప్ప మనకి అన్నీ కూడా మంచి ఫీచర్స్ ఇచ్చినారు గైస్. దీంట్లో మెయిన్ బిల్డ్ క్వాలిటీ కానీ కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ అన్నీ బాగున్నాయి. ప్రాసెసర్ ఒకటే మనకి ఇంకోది పెద్ద ప్రాసెసర్ ఇచ్చేటే బాగుంటున్నాయి. ఇది మాత్రం ఈ ప్రైస్‌కి ప్రాసెసర్‌కి కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువ అని చెప్పొచ్చు. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు వచ్చేసి 8GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ వస్తుంది. ఓన్లీ వన్ వేరియంటే వస్తుంది కదా దీంట్లోన. దీని ప్రైస్ వచ్చేసి 28,000 రూపీస్ పెట్టినారు. 28,000 రూపాయలు పెట్టినారు గైస్ ఇది. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ ఫీచర్స్‌కి ప్రైస్ కొద్దిగా ఎక్కువ పెట్టినారు గైస్. 28,000 రూపీస్ పెట్టినారు. ఇది గేమింగ్‌కి అయితే అంత మనకి మొబైల్ సెట్ కాదు గైస్. మనకి ఇదే బడ్జెట్‌లో వేరేది ఇంకా బెస్ట్ మొబైల్ ఉంది. ఆ మొబైల్ వచ్చేసి పోకో F6 గైస్. దాంట్లో మనకు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేసినారు. అది ఇంకా మనకు బెటర్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ అది పోకో F6లో. మీరు ఒకవేళ గైస్ 28,000 రూపీస్‌లో ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే
పోకో F6 తీసుకోండి. దాంట్లో మనకు ప్రాసెసర్ కానీ, డిస్ప్లే, కెమెరా అన్నీ కూడా బాగానే ఉన్నాయి గాయ్స్. అది ఏమంటే మనకు అది ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే అయితే కాదు. ఇది మనకు మోటరోలా వచ్చేసి కర్వ్ డిస్ప్లే గాయ్స్. ఇవి రెండు డిఫరెన్స్. ఇంకా మనకు ప్రాసెసర్, డిస్ప్లే కూడా బాగుంటాయి పోకో F6లో. మీరు ఒకవేళ గేమింగ్ కోసమే ఫోన్ తీసుకోవాలనుకుంటే పోకో F6 తీసుకోండి గాయ్స్. ప్రెజెంట్ మనకి దాని ప్రైస్ వచ్చేసి 28,000 రూపీస్ ఉంది ఫ్లిప్కార్ట్లో. ప్రెజెంట్ మనకి అది ఆఫర్లోనే ఉంది. ఈ మొబైల్ మీద గాయ్స్ 2,000 రూపీస్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మనకు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడితే 26,000 రూపీస్కి వస్తుంది గాయ్స్. మీరు ఒకవేళ కార్డు వాడితే మాత్రం మాకు మంచి ప్రైస్కి వస్తుంది. 26,000 రూపీస్ అంటే మనకు ఓకే అని చెప్పొచ్చు. ఇది ఏమంటే మీరు గేమింగ్ తప్ప మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి గాయ్స్ ఈ మోటరోలా Edge 50లో. మనకి ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి ఆగస్టు 8న మనకు ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది గాయ్స్. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే ఆగస్టు మనకి 8వ తేదీ ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అప్పుడు ఫస్ట్ సేల్లో ఈ మొబైల్ కొనొచ్చు. ఇంతే గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.